హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఆదుర్పే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు డబ్బులు మరి ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మరి ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయి, మరి ఎంత అమౌంట్ పడుతుంది, మరి 10 ఎకరాల, 3 ఎకరాల, 2 ఎకరాల, మరి ఇంతవరకు ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి, కొంతమందికి పడలేదు అనడానికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు పడట్లేదు తెలుసుకునే ముందు లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రాష్ట్ర రైతులందరికీ కూడా రైతు బంధు డబ్బులు అయితే 3 ఎకరాల వరకు అయితే పడ్డాయండి. కొన్ని డిస్ట్రిక్ట్‌లో, కొన్ని జిల్లాల వారీగా, కొన్ని క్యాస్ట్‌ల వారీగా వేయడం జరిగింది. కొంతమందికి పడకపోవడం కారణాలు ఏంటంటే, మీరు పట్టా పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే పాస్‌బుక్ రన్నింగ్‌లో ఉండాలి, ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే కొంతమందికి పడకపోవడానికి కారణాలు డబ్బులు 2,00,00,000 అప్పు తీసుకున్నా సరిపోకపోవడం వల్ల కూడా వేయకపోవడమే కారణమండి. ఇప్పుడు 3-6 ఎకరాల వరకు అయితే చాలా మందికైతే ఇప్పుడైతే పడుతున్నాయండి. వెంటనే మీరైతే చెక్ చేసుకోండి. ఫోన్ల ద్వారా, ఆన్‌లైన్‌ల ద్వారా చెక్ చేసుకోండి. మెసేజ్‌ల ద్వారా వస్తూ ఉంటాయి. వెంటనే మీకు ఫోన్ల ద్వారా గానీ, ఆన్‌లైన్‌ల ద్వారా చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుందండి ఎవరికి పడ్డాయి, ఎవరికి పడలేదు అనేసి. ఇప్పుడు 3-6 ఎకరాలు, ఇంతవరకు 3 ఎకరాల వరకు అమౌంట్ అనేది పడ్డాయి రైతు బంధు డబ్బులు. కొంతమంది పడకపోవడం కారణాలు ఇవే అనమాట. డబ్బులు సరిపోకపోవడం. కొన్ని డిస్ట్రిక్ట్‌ల వారీగా, జిల్లాల వారీగా, క్యాస్ట్‌ల వారీగా కూడా వేస్తున్నారు. అలా కూడా వేస్తున్నారు. మీరు వెంటనే అయితే మీ ఇప్పుడు 3-6 ఎకరాల వరకైతే ప్రతి ఒక్కరికి కూడా పడుతున్నాయండి. అలాగే కొన్ని ఎకరాల అలా అది యాడ్ చేసుకుంటూ వేస్తూ ఉంటారన్నమాట. చూసారు కదండీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫిబ్రవరి 7థ్‌లో మీటింగ్ అయితే అవుతుంది. మీటింగ్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా అయితే ఈ రైతు డబ్బులైతే ప్రతి ఒక్కరికైతే వేస్తామనేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.